వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ ఎస్కే అబ్దుల్ అజీజ్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, గుంతకల్ రైల్వేస్. గుంతకల్ రైల్వే స్టేషన్, గుంతకల్ రైల్వే స్టేషన్ అది పెద్ద పోలీస్ స్టేషన్ జిఆర్పీలో. అవును, ఇక్కడ రాగానే మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చు? గుర్తులో ఏం చేస్తారంటే సిగ్నల్ ట్యాంపరింగ్ చేస్తారు. సిగ్నల్ ట్యాంపరింగ్ కేసులు ఎక్కువ. బయట నుంచి కొంతమంది చేస్తారు, లోపల లాక్కొని ఇంకా అక్కడి నుంచి జంప్ అవుతాం. మీ దగ్గర నుంచి వచ్చినా ఒకటే జరిగింది. ప్లాన్ చేసుకున్నాము విత్ ఆర్పిఎఫ్, మేము అంతా కలిసి టీం వర్క్ చేసి నెక్స్ట్ జరగకుండా చేసాము. సార్ గుర్తు ఎందుకు తీసుకుంటారంటే హైవే కరెక్ట్గా తీసుకుంటాం. అంటే వాళ్ళ వెహికల్ దాదాపుగా వాళ్ళ వెహికల్ తీసుకోవడం కానీ లేదా అక్కడి నుంచి పారిపోవడానికి ఈజీగా ఉంటుంది. గ్యాంగ్స్ అన్ని కూడా ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్, అదర్ స్టేట్ గ్యాంగ్స్. ఈ గ్యాంగ్స్ బాగా గుంతకల్కి మన గుల్బర్గా నుంచి, సోలాపూర్ నుంచి, ఈ నాగపూర్ నుంచి ఈ గ్యాంగ్స్ ఎప్పుడైనా జరుగుతున్నాయి సార్. చాలా కష్టంగా ఉంది, ఓట్స్ చాలా తక్కువ ఉంది, అయినా కష్టపడి చేస్తున్నాము. స్టేషన్ మెయింటెనెన్స్ ఇచ్చేది 15,000, కానీ బడ్జెట్ తీసుకుంటే 1 lakh అబవ్ వస్తుంటుంది. స్టేషన్ బండి ఇచ్చింది, ఆ బండికి డీజిల్ అయిపోతుంది. అది డీటీ లెవెల్లో వాళ్ళు ఆలోచించాలి, దాన్ని రివ్యూ చేసుకొని డిపార్ట్మెంట్ రమ్మంటారు. రమ్మంటాను నేను చేస్తున్నాను. ఆ డిపార్ట్మెంట్ భోజనం చేస్తాను, ఆ తిండి తింటాను. నేను డిపార్ట్మెంట్ని గౌరవిస్తాను, రెస్పెక్ట్ ఇస్తాను సార్. దేశంలోని గుంతకల్ రైల్వే అనేది అతిపెద్ద జంక్షన్. ఈ జంక్షన్లో పనిచేస్తున్న డిఎస్పీ గారు ఇక్కడ జరుగుతున్న నేరాలు ఏ విధంగా జరుగుతుంటాయి, ఇక్కడ దేశం మొత్తం మీద వస్తున్న క్రిమినల్స్ అందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎందుకు అవుతుంది, ఇక్కడ ప్రయాణికులకి భద్రత కల్పించాలన్నా ప్రయాణికులు తమకుగానే తమ వస్తువులు కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఒకవేళ ఈ ప్రాంతంలో వస్తున్న ప్రయాణికులకు ఎవరికైనా నష్టం జరిగితే ఆ ప్రాంతంలోనే ఇవ్వాలా లేదా ఎక్కడైనా సరే కంప్లైంట్ ఇవ్వచ్చా అనే దీనికి మన అబ్దుల్ అజీజ్ గారు మనకు సరైన సమాధానం చెప్తారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు షేక్ అబ్దుల్ అజీజ్. ఓకే, ఇక్కడ గుంతకల్ అనేది చాలా పెద్ద పోలీస్ రైల్వే స్టేషన్. అవును, దేశంలోనే నాగ్పూర్ తర్వాత పెద్ద జంక్షన్. దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి రైలు ఇక్కడ నుంచి పాస్ అవుతుంటాయి. ఇందాక ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నాడు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అవును, అదే విధంగా క్రిమినల్స్ కూడా ఇక్కడ చాలా హెవీగా పాస్ అవుతుంటారు. అవును సార్. ఇలా తిరుపతి బాలాజీ జంక్షన్కి వస్తుంటారు, ఇటు వచ్చి చేసుకుని వెళ్తుంటారు. అవును, రైల్వేలో దొంగతనం జరగకుండా ఏం చేయాలి, దొంగతనాలు జరిగిన తర్వాత ఇందాక చెప్తున్నట్లుగా అక్కడే కంప్లైంట్ ఇవ్వాలా లేదా ఎక్కడ వాళ్ళు గుర్తిస్తే అక్కడ కంప్లైంట్ ఇవ్వాలా? సాధారణంగా రైల్వేలో దొంగతనాలు జరుగుతూ రికవరీ కాదు అనేది ప్రజల్లో ఉంది అనుమానం. అది వాస్తవం అంటారా, లేదు రికవరీ అవుతుంటాయి అన్నది చెప్పాలి. ఈ సంవత్సరం ఎంత రికవర్ అయింది, అన్నిటికన్నా ఇంపార్టెంట్, అన్నిటికీ పోలీసుల మీద, రైల్వే పోలీసుల మీద పెట్టకుండా ప్రయాణికులు తమగా భద్రత తీసుకోవాలంటే ఎలాంటి సూచనలు ఇస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఎస్కే అబ్దుల్ అజీజ్ గారు బై ఛాన్స్ ఆఫ్ బై చాయిస్ ఈ డిపార్ట్మెంట్లో రావడం? సాయిస్ కాదు, నేను బీఈడ్ అయిపోయింది. నాకు ఏ ఊరండి మీది? నాది సింగరాయకొండ, ప్రకాశం జిల్లా. నేను బీఈడ్ హైదరాబాద్లో చేశాను. చేసి ఏదైనా పోస్ట్ కొట్టాలా, కాంట్రాక్ట్ కంపల్సరీ కొట్టాలా అంతే. ఏపీఎస్పీ ఆర్ఎస్ అయిపోయాను, దాన్ని సెలెక్ట్ అయ్యాను. అది ఫస్ట్ లిస్ట్లో ఇంటర్వ్యూ పోయి వచ్చాను, అప్పుడు రాలేదు. ఇంతలోకి సివిల్స్ పడి, ఇవి మా సివిల్ ఎస్ఎస్ పడినాయి, ఇవి సెలెక్ట్ అయిపోయాను. ఈ సెలెక్ట్ అయిన 6 months మళ్ళీ అక్కడ కాల్ లెటర్ వచ్చింది ఏపీఎస్పీ నుంచి కూడా. నాకు అది కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. అయితే దీంట్లోనే ఇదే మంచి పోస్ట్ కాబట్టి దీంట్లో కంటిన్యూ అయ్యాను. 1991 నుంచి నేను ఇక్కడ దీంట్లో డిపార్ట్మెంట్. ఓకే, 1991 ఫస్ట్ పోస్ట్ ఉంది ఇక్కడ. అంటే అప్పాలో ట్రైనింగ్ ఉంటారు అప్పుడు? అవును, అప్పర్ ట్రైనింగ్ అండి, అమర్పేట ట్రైనింగ్. అప్పుడు అప్ప లేదు 91లో. మేము ఫస్ట్ పోస్ట్ నర్సాపేట తాలూకా పిఎస్ఏ ట్రైనింగ్ వేసాను నేను. నర్సాపేట తాలూకా ఫస్ట్ పోస్టింగ్ వచ్చి తెనాలి తాలూకా ఎస్ఐ నేను ఫస్ట్. అప్పుడు ఆర్పి మీనా గారు ఎస్పీ గారు ఉండేవాళ్ళు, ఆయన సెలెక్ట్ చేసి నాకు గుడ్ పోస్టింగ్ ఇచ్చారు. మరి ఆయన నా గురించి ఏం తెలుస్తున్నారు. సార్, ఆర్పి మీనా గారు గుంటూరులో పనిచేస్తున్నప్పుడు రౌడీజం, నక్సలిజం మూవ్మెంట్ చాలా ఎక్కువ ఉండేది, వాటిని కంట్రోల్ చేయడానికి బాగా యాక్ట్ చేశారు. మీరు ఫస్ట్ ఎస్పీ ఆయన కాబట్టి మీరు ఫస్ట్ తెనాలి వెళ్ళేసరికి మీకు మెయిన్ ఛాలెంజ్ ఏముంది, ఆర్పి మీనా గారి దగ్గర మీరు ఏం నేర్చుకున్నారు? ఆర్పి మీనా గారితో నేను కంపేర్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆయన మంచి హార్డ్ ఆఫీసరు, గట్టి ఆఫీసర్. ఏం నేర్చుకున్నారు? ఆయన
సిన్సియారిటీ నేర్చుకున్నాను ఆయన దగ్గర. సార్ నేను నాకు పోస్టింగ్ ఇచ్చిన కొంతకాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయారు. అట్లాగే నేను కూడా ఆయన నాకు పోస్టింగ్ ఇచ్చిన దానికి చాలా బాగా పనిచేశాను అక్కడ. అక్కడ తెనాలి ఏంటంటే అండి ఎక్కువగా జూదం ఇవి ఎక్కువ ఉంటాయి. అంతకుమించి ఫ్యాక్షన్, బాంబ్స్ అవేం ఉండదు. సింపుల్ సివిల్ తగాదాలు అట్లాంటివి ఉంటాయి. అంతేగాని కాంప్లికేటెడ్ ఇష్యూస్ చాలా తక్కువ ఉంటాయి. చిన్న ఇష్యూ కొంచెం పెద్దదిగా చూపిస్తారు అక్కడ. కోడి పందాలు అవి జరుగుతూ ఉంటాయి. అవి దాదాపుగా నేను ప్రతిదానికి రైడ్ చేసి ఆపేవాడిని. పబ్లిక్లో కూడా మంచి సింపతి వచ్చేది నా గురించి. అట్లా చేసింది సార్. మీరు తెనాలి వెళ్ళేసరికి అక్కడ కొడాలి అని ఒక రౌడీ షీట్ ఉంటుంది. ఇప్పుడు ఎదురుపట్టాడు? లేదు సార్, లేదు. కొడాలి అని పేరు మీద అది తర్వాత వచ్చాడు అతను. ఫస్ట్లో సార్ మెయిన్ ఛాలెంజ్ ఏముందండి అసలు? మరి వెళ్ళగానే ఫస్ట్ పోస్టింగ్ మంచి జోష్లో ఉంటారు అక్కడ. ఒక సోషల్ ఇవి ఉంటాయి. పేకాటను, కోడి పందాలు ఎక్కువ నడుస్తున్నాయి నేను వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఎట్లా ఉందో తెలియదు. తర్వాత తెనాలి 3 టౌన్ CA కూడా చేశాను నేను ఇన్స్పెక్టర్ వచ్చినాక. ఎక్కువగా అవి ఎక్కువ ఉంటాయి. చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. ప్రిస్టేజ్కి వెళ్తారు, ఇష్యూస్ పెద్దది తీసుకుంటారు. అంతకుమించి అక్కడ పెద్ద పెద్ద మర్డర్స్ ఇవన్నీ ఉండవు. రౌడీజం లైట్గా నడుస్తూ ఉంటుంది. అది వాళ్ళు కూడా అక్కడ అప్పుడప్పుడు ఫాలోస్. అంతా మన పల్నాడు సైడ్ చేశాను, ఎక్కువ కూడా చేశాను. అక్కడలాగా అంత ఇది ఉండదు. తెనాలి తర్వాత అండి? తెనాలి తర్వాత నేను మాచవరం అని, అది నక్సల్స్ ఏరియా. అప్పుడు నక్సల్స్ తిరుగుతున్నవాళ్ళు అట్లా అప్పుడు చేశాము. అక్కడ ఏమైంది మెయిన్ ఛాలెంజ్? అక్కడ అప్పుడు కూడా ఎలక్షన్స్ అవి నడిచినాయి సార్. అప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఎలక్షన్స్ వాటి మీద నడిచిపోయింది. 1 year చేశాను అక్కడ. అక్కడి నుంచి నేను చుండూరు వచ్చాను. చుండూరు అంటే చుండూరు అప్పటికి ఇష్యూ అయిపోయింది? అయిపోయినాక వెళ్ళాను సార్. అది ఎలా ఉందండి అప్పటికి? అంటే ఆ మూమెంట్, ఆ భావజాలం అక్కడ అంతా కనిపిస్తుందా? నేను వెళ్ళేటప్పుడు సార్ పబ్లిక్ వాళ్ళు పల్లె వాళ్ళు వేరే ఉండేది, వీళ్ళంతా వేరే ఉండేది. నేనేంటంటే కొంచెం సమయం నుంచి కాలేదు సార్. అందరిలో కూడా వాళ్ళ అవేర్నెస్ కలిపి వాళ్ళిద్దరినీ కూడా కొంచెం దగ్గర చేశాను. మోరోవర్ పల్లెలోకి పోలీసు అప్పుడు ఎంటర్ అయ్యి రానిచ్చేవాడు కాదు. నన్ను చూసినాక నేను మాట్లాడే విధానం వాళ్ళు నచ్చింది. నేను మటుకు పల్లెలో వెళ్ళేవాడిని, వాళ్ళని పట్టుకొచ్చి లోపల వేసేవాడిని. అప్పుడు చుండూరులో కోర్టు ఒకటి పెట్టారు, ప్రత్యేక కోర్టు. దాంట్లో కూడా పల్లె వాళ్ళే కొంతమంది ఒక 2-3 ఫ్యాన్లు అవి దొంగతనం చేశారు. అప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేశాను. నాకు ఎటు వాళ్ళు పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసేవాళ్ళు. ఏంటంటే మనం ఫెయిర్గా ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా ఇట్లా ఉంటారు. చుండూరు తర్వాత చేబ్రోలు కాంప్లికేటెడ్ పోలీస్ స్టేషన్. సంవత్సరానికి 5 లక్షలు మారేవాళ్ళు. నేను 3.5 years చేశాను అక్కడ. ఎందుకు అంత? అంటే అని కాదు, అక్కడ పొలిటికల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కదండి. అవును, 2 MLAs ఉన్నారు. సగం ఒక ఎమ్మెల్యే వచ్చేవాళ్ళు, సగం ఏమో వచ్చి వేమూరు కింద వచ్చేది, ఇంకోటేమో అది పత్తిపాడు కింద వచ్చేది. అట్లా అంటే అక్కడ పొలిటికల్ ఫెయిర్ మీకు రాలేదా? ఉండేది. పత్తిపాడు అప్పుడు మాకిన పెద్దరతే ఉండేవాళ్ళు. చేపూరుకి వేమూరులో ఆలపాటి రాజేంద్ర సార్ ఉండేవాడు. అంటే మరి ఆ ఇద్దరి మధ్యన ఎలా మీరు శాండ్విచ్ కాకుండా పనిచేశారు? అట్లా ఏం లేదు సార్. అది నా వర్క్ చేసుకుంటేవాడిని. పబ్లిక్ అప్రిసియేషన్ 80% ఉండేది. వర్క్ కొంచెం సిన్సియర్ చేస్తుండేవాళ్ళు. ఎస్పీలు కూడా కోఆపరేట్ చేసేవాడు. ఎవరంటే అప్పుడు ఎస్పీ పూర్ణేంద్ర గారు ఉన్నారు, మాలకొండ గారు ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి నేను పత్తిపాడు ఎస్ఐ. అక్కడ ఏమైనా గుర్తుందా కేసులు? అక్కడ ఎలక్షన్స్, అక్కడ పంచాయతీ ఎలక్షన్స్ అవి చేశారు. కాంప్లికేటెడ్ ఇష్యూస్ కొన్ని అయ్యి కాకుండా కంప్లీట్. నేను ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ముందే పెట్టుకుంటాను. బిఫోర్గా యాక్ట్ చేసి కొంచెం అది ఇష్యూని పెద్దది కాకుండా చేస్తాను. అప్పుడు జనరల్గా ఇష్యూ పెద్దదైనాగా సబ్సిడీ చేస్తే పేరు వస్తుంది ఆఫీసర్కి. నేను అట్లాగా కొంచెం ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకుంటాను. ఆ ఇష్యూ పెద్దదే కనపడదు ఇంకా. అంటే మన వర్క్ కూడా తెలియదు. అదే ప్రతిపాడు తర్వాత అండి ఇప్పుడు దాచేపల్లి నక్సలైట్ ఏరియా, మంచి నక్సల్ టైంలో వెళ్ళాను, చేశాను. నా ఇన్ఫార్మెంట్ కూడా చంపేశారు. అక్కడ దాచేపల్లి సిమెంట్ ఫ్యాక్టరీలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్ధం చేశారు. ఇన్సిడెంట్ బాగా మంచి పీక్ టైంలో వెళ్ళాను. దాచేపల్లి తర్వాత అండి? దాచేపల్లి పెదకూరపాడు తర్వాత పట్టాపురం, గుంటూరు టౌన్. అక్కడ మీకు సీఏ ప్రమోషన్ వచ్చిందా? లేదు, అప్పుడు ఎస్ఐ. అక్కడ 1 year చేసాము. 1 year గవర్నమెంట్ మారింది. మళ్ళీ గవర్నమెంట్ మారినాక ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఇన్స్పెక్టర్గా ఎప్పుడు వచ్చిందండి ప్రమోషన్? ఇన్స్పెక్టర్ 2009లో వచ్చింది సార్. ఎక్కడ ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి వినుకొండ వేయగానే మళ్ళీ పొలిటికల్ వినుకొండ నుండి ఇక్కడ వరకు తెనాలి వరకు తీసుకుంటే మీరు అన్ని ప్రాంతాల్లో ఎస్ఐకి పనిచేస్తారు కదా. ఈ ప్రాంతంలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఒకటి చెప్పండి. వినుకొండ స్టార్ట్ టైం చేశాను, నర్సాపేట చేశాను, సిఐగా 3 years చేశాను అక్కడ. ఈ మధ్య ఎస్ఐగా మీకు మంచి ఇన్వెస్టిగేషన్ కేసు అని గుర్తుందా? ఇన్వెస్టిగేషన్ నర్సాపేటలో ఒక బ్యూటిఫుల్ కేసు అండి, మర్డర్ కేసు. ఒక పాప చదువుకుంటుంది, ప్రకాశం జిల్లా వాళ్ళది. ఇక్కడ వచ్చి హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటుంది. అమ్మాయి ఒకతను ప్రేమిస్తుంది. ప్రేమించినాక అంటే మీకు సస్పెన్షన్గా చెప్తే బాగుంటుంది. చెప్పండి. జరిగిన సీన్ యాక్చువల్గా రిపోర్ట్ వచ్చింది దాని ప్రకారం చేస్తే మీకు అట్లా ఉంటుంది, బాగుంటుంది. ఒక డెడ్ బాడీ మన కోటప్పకొండ బ్యాక్ సైడ్ ఇల్లు లోపల, ఇల్లు కింద వైపు ఒక పాప 22 years 23 years డెడ్ బాడీ, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఉంటుంది. సరే, ఆ డెడ్ బాడీ అమ్మాయి బోళ్ళ పడి ఉంటుంది, తల మీద రాయిసి కొట్టి ఉంటుంది.
అది రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ తీసుకుని సస్పిషియస్ డెత్ కట్టాము. మా తర్వాత 302 కింద ఆల్టర్ చేసాము. ఆల్టర్ చేస్తే తర్వాత మా అమ్మాయి ప్రకాశం జిల్లా అమ్మాయి ఇక్కడ చదువుకుంటుంది హాస్టల్ రూమ్స్. రూమ్మేట్స్ని వాళ్ళందరినీ విచారిస్తే ఫస్ట్లో చెప్పలేదు వాళ్ళు. తర్వాత ఈ అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడండి. ఆ లవర్ని ఎట్లా అనుమానిస్తారంటే అతను మాకు ఫోన్ చేసి అమ్మాయి ఎక్కడ పోయింది మీరు చూడలేదా, కోటకొండ సైడ్ పోయారా అని అడిగాడు అని చెప్తారు. ఇంకా వాడిని తీసుకొస్తాం. వాడిని తీసుకొచ్చి వాడిని విచారిస్తే వాడు ఒంటి నిండా అంతరాల గింతలు కట్టుకొని ఉంటాడు. కట్టుకొని ఉండి అమ్మాయికి వీడికి ఫోన్ ఈ మధ్యలో కాల్ డీటెయిల్స్ అని అమ్మాయి ఫోన్ నెంబర్ ఏం తీసేసుకున్నాం. అవన్నీ వెరిఫై చేస్తాను నేను పర్సనల్గా. అవన్నీ నేను ఎందుకంటే ఇన్ఫర్మేషన్ బయటకు పోకుండా చేయాలని చెప్పి చేశాను. నేను పర్సనల్ ఇంట్రెస్ట్ చేసేసాను. సరే వాళ్ళు ఏమంటారంటే ఇతని మీద సస్పెండ్ అయ్యారు. ఇతన్ని అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడారు. తల్లిదండ్రులు అయితే డెడ్ బాడీ దగ్గర కూడా రాలా. ఫస్ట్లో నేను వాళ్ళ అన్నకి ఫోన్ చేసి మాట్లాడాను. బాబు ఎందుకు రాలేదంటే మాకు ఇష్టం లేదండి అమ్మాయి చేసిన పని అన్నాడు. బాబు నువ్వు చచ్చిపోతే మీ అమ్మాయి నీ దగ్గరకు వస్తుందా రాదా, వస్తుందండి అన్నాడు. మరి నీ చెల్లెలు నీవు చచ్చిపోతే నీవు వచ్చినప్పుడు నువ్వు అమ్మాయి విన్నరా అని అట్లా మోటివేట్ చేసినాక వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చారు. ఆ స్టేట్మెంట్స్ మొత్తం చెప్పారు. వాళ్ళ తల్లి కూడా అమ్మాయి తల్లి కూడా ఇతను ఫోన్ చేశాడు. ఈ అమ్మాయి పీరియడ్ అని అతను ఫోన్ చేసి ఏమండి అమ్మాయిని మీకు ఏం చేస్తున్నారంటే అన్నం తింటున్నామంటే మీకు అన్నం ఎడ తిన్న బుద్ధి ఏంది చచ్చిపోతే పోయి ఎత్తకండి కోటకొండ దగ్గర ఎత్తకండి అన్నాడు అని చెప్పాడు. ఇంక దాదాపుగా కన్ఫర్మేషన్ వీడి మీద వచ్చేసింది. ఈయన పట్టుకొచ్చాము. చాలా ఇంపార్టెంట్ కేసు అండి ఇది. సర్వీస్లో నేను గుర్తుపట్టలేదు రిటైర్డ్ అయినా కూడా. సరే వాడిని వచ్చి ఇంట్రాగేట్ చేసి సార్ నేను చంపలేదు సార్ నాకు తెలియదు, అమ్మాయిని ప్రేమించిన వాడు అవసరం, అమ్మాయిని ప్రేమించిన వాడు అవసరం. సరే కాల్ డీటెయిల్స్ సీడీఆర్లో అని చెప్పాను. అయితే కాల్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసినాక ఈ అమ్మాయి కొత్తగా వేరే వాడితో మాడుతుంది. ఆ రోజు కరెక్ట్గా చనిపోయే రోజు ఈ అమ్మాయి కాల్ వచ్చింది. చిలకబడిన కాల్ వచ్చింది. చిలకబడిన కాల్ వస్తే ఈ అమ్మాయికి కూడా అతను కాల్ చేసిన అతను అక్కడి నుంచి బండి వేసుకొని అంటే టవర్ లొకేషన్ తీసుకొని నేరుగా నర్సాపేటకి వస్తుంది. నర్సాపేట నుంచి మళ్ళీ ఈ రూట్లో కోటకొండ రూట్లో పోతాడు. ఈ అమ్మాయికి ఫోన్ కూడా అదే ట్రావెల్ చేస్తారు నర్సాపేట నుంచి. కరెక్ట్గా అక్కడ వెళ్తారు. అప్పుడు మేము ఈడు కాదు చేసింది కానీ ఇంతవరకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇతనే అని వస్తుంది. సరే ఇతను కాదని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుని అతను పక్కన పెట్టేసి ఇంక ఫర్దర్ దాంట్లో ఇన్వెస్టిగేషన్ పోయాం. ఇన్వెస్టిగేషన్ పోతే ఎస్పీ గారు కూడా డౌట్ పడ్డారు ఇతను డైవర్ట్ చేస్తున్నాడు కావాలని అని చూసి. మళ్ళీ ఈ మధ్యలో ఇంకొక ముద్దాయి నేను పోలీస్ ఇంట్రాగేషన్ చంపానని అన్నాడు. అది పోయి ఇంట్రాగేషన్ అది కాదని చెప్పి తర్వాత ఈ మోటార్ సైకిల్ అతన్ని చిలుకపేట అతని చెప్పేసి మేము సిమ్ ద్వారా ఫస్ట్ వాడే తెలివిగా వేరే ఫోన్తో మాట్లాడు వేరే వాడిని పట్టుకుని ఇంట్రాగేట్ చేస్తే వాడు నాదేనండి కానీ నేను మాట్లాడలేదు అని అంటాడు. కానీ మళ్ళీ వాడిని స్ట్రెస్ చేసినాక ఫలానాడు మాట్లాడాడు ఆ రోజు అంటాడు. ఇంకా అతన్ని పట్టుకోగానే అతను పొలిటికల్గా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అయినా కానీ పొలిటికల్ కానీ ఏం చేయకుండా మన టెక్నికల్గా మనం ఆధారపడడం ఒక నిర్దోషిని అరెస్ట్ చేయకుండా కరెక్ట్ దోషిని యాక్చువల్గా అతను ఫస్ట్లో తల్లిదండ్రులు చెప్పింది కానీ రూమ్మేట్ చెప్పింది కానీ ఇతన్ని ముద్దాయిగా ఫిక్స్ అప్ అయిపోతాడు. నేను తొందరపడి కానీ చేస్తుంటే ఒకటి జీవితం నాశనం అయిపోయేది. కానీ ఈ కాల్ డీటెయిల్స్ని బాగా వెరిఫై చూడడానికి నేను పర్సనల్ కూర్చున్నాను కంప్యూటర్ ముందు కూర్చొని మొత్తం వెరిఫై చేసి ఆ లొకేషన్లో మొత్తం చూసుకుంటా పోయి టెక్నికల్గా హెల్ప్ తీసుకొని చేస్తే 1 month తర్వాత కరెక్ట్ ముద్దాయిని మేము పట్టుకోగలం. సిమ్ కార్డ్స్ ఆధారంగా నెంబర్ని ఐఎంబీ నెంబర్ మారి మళ్ళీ ఆ నెంబర్ మారి అంతా చాలా వర్కౌట్ చేయడం వల్ల ఒక అమాయకుడిని అరెస్ట్ చేయకుండా అంటే నాకు ఆయన అరెస్ట్ చేస్తే నాకు బర్డెన్ ఉండదు. అయిపోయి వాడి ముద్దాయిని అందరూ కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు. ఎందుకంటే మర్డర్ చేశాడు వీడు ఏం చేశాడంటే ఈ అమ్మాయిది వాడు కాంటాక్ట్ పెట్టుకున్నాడు. సంథింగ్ అమ్మాయి ఏం చేస్తాడంటే మ్యారేజ్కి చేసింది. వాళ్ళేమో రెడ్డీస్ క్యాస్ట్ బాయ్, ఈయన విశ్వబ్రాహ్మణం. వీడు ఏంటంటే వాడుకొని చేద్దాం అనుకున్నాడు. ఈ అమ్మాయి ఏంటంటే కాదు నన్ను పెళ్లి చేసుకోవాలా అని చెప్పేసి దాని మీద స్ట్రెస్ చేసింది. దాని మీద ఏం చేశాడంటే అక్కడ తీసుకెళ్ళి అమ్మాయి నమ్మకంగా పడుకొని ఉంది. చేతిలో పెన్ను కూడా అట్లా ఉండిపోయింది. వెనకనే రాయిసుని కొట్టాడు. ఒకటే దెబ్బ చచ్చిపోయింది. తర్వాత వాడు బండి వేసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ మొత్తం బాగా ఎంక్వైరీ చేసాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ నల్ల బండి బ్లూ కలర్ బ్లాక్ కలర్ బుల్లెట్ జరిగిందండి ఇది 2012 అండి. 2012 కోటకొండలో జరిగింది. అది మెయిన్ ఏంటంటే నేను ఫస్ట్ పట్టుకొచ్చిన వాళ్ళు రూమ్ నాకు రిస్క్ ఉండేది కాదు. ఏంటంటే అయిపోయిన కేసు మర్డర్ కేసులో ఎవరు అబ్జెక్షన్ చేసేవాడు కాదు. వాడు కూడా పాపం వాడు అమాయకుడు బలయ్యేవాడు. కానీ కరెక్ట్గా టెక్నాలజీ అన్ని వాడి కరెక్ట్ ముద్దాన్ని మేము అరెస్ట్ చేయాలి. అది ఒక నాకు సర్వీస్లో సంతృప్తి కలిగే కేసు సార్. ఓకే. నర్సరావుపేట తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? నర్సరావుపేట నుంచి నేను తెనాలి 3 టౌన్కి సీఏగా చేశాను. తెనాలి 3 టౌన్ సీఏగా. ఓకే. అక్కడ ఎలక్షన్ అయినాక మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చింది. అంటే తెనాలి మీరు ఎస్ఐగా ఫస్ట్ పోస్టింగ్ సీఏగా వెళ్ళాను. ఇంకా ప్యాకెట్ క్లబ్లు ఉన్నాయి అప్పటికి ఒకటి రన్ ఉండేది ట్రై చేశాం కానీ దొరకలేదండి. పక్కనే ఒకటి క్లబ్ రవీంద్రనాథ్ గారికి ఒకటి ఉండేది.
అక్కడ ట్రై చేసాం, 2-3 సార్లు ట్రై చేసాం కానీ దొరకలేదు. అంటే అప్పట్లో ఎస్ఐగా ఉన్నప్పుడు మొత్తం దానికి ఎక్కువ అడిక్టెడ్గా ఉండేవాడు పబ్లిక్ అంతా, అంత లేదు, తగ్గింది కొంచెం. అంటే ఇప్పుడు కొంచెం కొంచెం మారుతుంటారు కదండి. సార్ సాధారణంగా ప్యాకెట్ క్లబ్బుల నుంచి బార్ల నుంచి పోలీసులు మామూలు వస్తాయి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అని ఒక ఆరోపణ ఉంది. అంటే వాస్తవం కాదా? ఎవరైనా చేస్తుంటారు కానీ సార్ నేను ఆ ప్యాకెట్ వాళ్ళు కూడా నేను ఎంటర్టైన్ చేయలేదు. మీకు తెలిసిన వాళ్ళు మల్లికార్జున వాళ్ళు తెలిసి ఉంటారు కదా, వాళ్ళు కనుక్కొని చెప్తారు సార్. మల్లికార్జున మీరు కలిసి ఎలా పని చేశారు? ఆయన నా దగ్గర ట్రైనింగ్ పిఎస్ఐ. ఒక ప్రాబ్లం ఎదుర్కొంటే నేను కరెక్ట్గా సార్ ఆఫీసర్లు చెప్పి నేను కరెక్ట్ చేశాడు అతను తప్పులే అని చెప్పేసి నేను సేవ్ చేశాను. తర్వాత తెనాలి తర్వాత ఎక్కడికి వచ్చారు? తెనాలి నుంచి సిఐడికి వెళ్ళాను 6 months. అక్కడి నుంచి ప్రమోషన్ తీసుకుని డిఎస్పీగా గ్రేహౌండ్స్కి వెళ్ళాను సార్. వైజాగ్ గ్రేహౌండ్ 2 years చేశాను. అక్కడ మీది వర్క్ అండ్ కోంబింగ్ వర్క్ అంటే కోవింగ్ అంటే ఏజ్ ఎక్కువ అని చెప్పేసి నాకు ఆఫీస్ ఏఓ ఇచ్చారు, అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు. అట్లా అడ్మినిస్ట్రేషన్ తర్వాత అక్కడి నుంచి ఈ గుంటూరు రూరల్ మహిళ చేశాను, 1 year చేశాను. దిశ అంటే అప్పుడు మహిళ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ మచిలీపట్నం మహిళకు ట్రాన్స్ఫర్ చేశారు ఎలక్షన్స్ బిఫోర్. అంటే అంతకుముందు ఎలక్షన్ అక్కడ చేశాను కాబట్టి తెనాల్లో అక్కడ ఉండకూడదంటే అక్కడ వెళ్ళాను సార్. అక్కడ 3.5 years చేశాను. దాని తర్వాత ఇక్కడ వచ్చాను సార్. ఆ 3.5 సంవత్సరాలు మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఉంది అక్కడ? మహిళా పోలీస్ స్టేషన్లో లేడీస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, అది ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసు కట్టేవాడు కాదు, కౌన్సిలింగ్ చేసి కౌన్సిలింగ్ టీం పెట్టాను నేను. పెట్టి 4 లేడీస్ని కరెక్ట్ పర్సన్స్, ఒక అడ్వకేటు, సోషల్ సర్వీస్ చేసేవాళ్ళని పెట్టి చాలా ఫ్యామిలీస్ నిలబెట్టాననే సాటిస్ఫాక్షన్ ఉంది. కేసు అంటే అది ఎంతో ఫ్యామిలీస్ మీకు తెలియదే ఉంటుంది. ఒక్కోసారి చిన్న విషయం కాడ 490 పెట్టుకుంటారు, అది పెద్ద ఒక సీరియస్ కట్టాము కానీ అది అంతా చెప్పుకోదగ్గ కేసు. తర్వాత అండి సార్ అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను. సాధారణ రైల్వే పోలీస్ అనగానే ఏదో పనిష్మెంట్ అనుకుంటారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ? పనిష్మెంట్ ఏం కాదు సార్, పనిష్మెంట్ కాదు, చాలా ఇది కూడా ఇక్కడ క్రైమ్ జరుగుతుంది. ఇవన్నీ కూడా పబ్లిక్స్కి అవి మెయిన్ ఇంపార్టెంట్. అదే బ్యాగులు పాపం నగలు పెట్టుకొస్తారు, ఎక్కుతారు, వీళ్ళు మధ్యలో కొట్టేస్తారు. సార్ గుంతకల్ రైల్వే స్టేషన్, గుంతకల్ రైల్వే జంక్షన్ అది పెద్ద పోలీస్ స్టేషన్ జిఆర్పీలో. అవును. ఇక్కడ రాగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చు? ఈ ప్రాపర్టీ అఫెన్స్లే. మేము ఇన్స్పెక్టర్ గారు మేము కలిసి అంతకుముందు గుత్తి అయినా ఉండేది. గుత్తిలో ఏం చేస్తారంటే సిగ్నల్ ట్యాంపరింగ్ చేస్తారు. సిగ్నల్ ట్యాంపరింగ్ కేసులు ఎక్కువ. ఎట్లా అంటే రైల్వే ట్రైన్ వస్తూ ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తారంటే ముందు ఒక మనిషి అక్కడ ఉంటాడు, కరెక్ట్ లోపల ట్రైన్లో 2-3 ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఫ్యూజ్ లాగేస్తారు. లాగానే సిగ్నల్ దగ్గర బండి ఆగిపోద్ది అవుటర్లో. ఆగానే వీళ్ళు పోయేసి స్నాచింగ్స్ బయట నుంచి కొంతమంది చేస్తారు, లోపల లాక్కొని ఇంకా అక్కడి నుంచి జంప్ అవుతారు. అది మేము రాకముందు 2018లో 5-6 జరిగినాయి. మేము జరిగింది వచ్చినా ఒకటే జరిగింది. ప్లాన్ చేసుకున్నాము విత్ ఆర్పిఎఫ్, మేము అంతా కలిసి టీం వర్క్ చేసి నెక్స్ట్ జరగకుండా చేసాము. లాస్ట్ ఇయర్ నెక్స్ట్ కూడా తర్వాత కూడా ఏం అట్లాంటి జరగలేదు. సార్ గుర్తు ఎందుకు ఎంచుకుంటారండి? అంటే రోడ్ కనెక్టే ఉందా? హైవే వాళ్ళు ఏం చేస్తారంటే సిగ్నల్ ట్యాంపరింగ్ ఇచ్చేసేటప్పుడు ఏం చేస్తారంటే హైవే కనెక్టివిటీ చూసుకుంటారు. అంటే వాళ్ళ వెహికల్ దాదాపుగా వాళ్ళ వెహికల్ తెచ్చుకోవడం కానీ లేదా అక్కడి నుంచి పారిపోవడానికి ఈజీగా ఉంటుంది, వేరే బండి ఎక్కి వెళ్ళిపోవడానికి కానీ ఈజీగా ఉంటుంది. జనరల్గా నార్త్ గ్యాంగ్స్ అన్నీ కూడా సిగ్నల్ ట్యాంపరింగ్ ఈ రైల్లో ఏసీ ఇప్పుడు చైన్ పుల్లింగ్ చేస్తున్నారు. సిగ్నల్ ట్యాంపరింగ్ తగ్గించారు, లోపల నుంచి ఏసీ చైన్ లాగేస్తున్నారు, ఏసీలు లాగుతున్నారు. వాళ్ళు స్లీపర్స్లో ఉంటున్నారు, ఆ స్నాచ్ 4 లాక్కుంటారు, దిగేసి పారిపోతారు. అది కూడా పక్కన హైవే ఉన్నట్టు చూసుకుంటారు ఈ అఫెన్స్లన్నీ కూడా. హైవే నుంచి మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమన్నా టోల్ గేట్స్ వాటిలో వెరిఫై చేయటం, ఏమన్నా వెహికల్స్ పోయినాయి, ఈ టెక్నికల్ డేటా మీద వాటి మీద ఆధారపడి చేస్తున్నాం. సార్ కొంతమంది గ్యాంగ్లు ఫామ్ అయ్యి ట్రైన్ మీరు అన్నట్లుగా ట్రైన్ ఆపి కిటికీ పక్కన పడుకున్న వాళ్ళకి ఒక మనిషి వంగుతాడు, దాని మీద ఇంకో మనిషి వెళ్ళి చేస్తుంటారు. అటువంటి గ్యాంగ్లు అవి కూడా మా దగ్గర చేశారు. మా దగ్గర ఒక మనిషి ఉంటాడు, వాడి భుజాల మీద ఎక్కేస్తాడు, ఎక్కి అక్కడ లాక్కొని వెళ్ళిపోతాడు. అంటే ఏం దొరికిందో అది లాగుతాడు, అది దొరికినవి తీసుకెళ్తారు, అది దొరుకుతుంది. ఇది కాకుండా ట్రైన్ లోపల దొంగతనం చేస్తుంటారు. నేను చెప్పేది ఏంటంటే పబ్లిక్ ఏదో ట్రైన్లో వెళ్తాము ఏసీ కోచ్లో మనం ఎంత బంగారం పెట్టుకొని తీసుకెళ్ళినా ఇబ్బంది ఉండదని చెప్పేసి ఉంటారు. వాళ్ళు ఈజీగా మీ బంగారం ఎవరి దగ్గర ఉంది, ఏ ప్యాసింజర్ డబ్బులు ఉన్నాయి అని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళు మనకంటే క్లాస్గా వాళ్ళు కలెక్టర్స్ లాగా ఉంటారు. వాళ్ళని ఏదో మనం టికెట్ ఏసీ టికెట్ తీసుకుంటారు, మీతో పాటు ప్రయాణం చేస్తారు. ప్రయాణించి కరెక్ట్గా ఆ టైంలో మనకి నిద్ర వస్తుంది. ఏ టైంలో నిద్రపోతారు వాళ్ళు, ఇంకా ఆ టైం మూవ్ కానప్పుడు వాళ్ళు దిగుతారు. అవి జిప్పు ఓపెన్ చేసుకుంటారు, చేయి పెట్టేస్తారు లోపల. ఈ బంగారం ఎక్కడ వాళ్ళు ఈజీగా ఆ మూటను ఐడెంటిఫై చేసుకుంటారు. ఆ మూటలు అవుతారు, మళ్ళీ జిప్పు అట్లా పెట్టేస్తారు. వాళ్ళు పడుకొని వెళ్తారు, లేదా ఇంకో చోట నెక్స్ట్ స్టేషన్లో దిగేసి వెళ్తారు. వీళ్ళకి ఇంటికి వెళ్ళేదాకా కూడా ఆ జిప్పు కూడా మళ్ళీ యాసిటీస్ పెట్టేస్తారు. ఆ జిప్పు వీళ్ళు ఇంటికి వెళ్ళి చూసుకుంటారు. ఆ తరహా అఫెన్స్ ఈ మధ్య జరుగుతున్నాయి. ఈ మధ్య మేము ఒక గ్యాంగ్ను పట్టుకున్నాం. ఆ వాళ్ళని కూడా వాళ్ళు చాలా దొరకడం చాలా కష్టం. వాళ్ళు సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఎంఓలో ఎక్కడో ప్రయాణం చేస్తాడు పాసింజర్, ఇక్కడ కొంచెం ఇంటికి చేరుకుంటాడు, తమిళనాడులో మహారాష్ట్రలో బయలుదేరుతారు, తమిళనాడు చేరుకుంటారు.
ఇంటికి వెళ్ళేసరికి బ్యాంక్లో బ్యాగ్లో పోతుంది. అవును ఇంటికి వెళ్ళేసి చూసుకుంటాం. అవును ఎక్కడ జరిగిందని ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి? అక్కడే ఇవ్వచ్చు, వాళ్ళు ఉన్న ప్లేస్లోనే ఇవ్వచ్చు. 0 ఎఫ్ఐఆర్ కట్టచ్చు, కట్టి వాళ్ళు మాకు ట్రాన్స్ఫర్ చేస్తారు. మీ దగ్గర జరిగిందని ఎలా తెలుస్తుంది? అది కొంచెం డిఫికల్ట్గా వచ్చాను. అయితే వాళ్ళు ఐఓస్ ఇప్పుడు ఎక్కడైతే రిపోర్ట్ ఇచ్చారో జనాలు ఎక్కడ చూస్తున్నారు అనేది ఒక పాయింట్ వస్తుంది. చూసిన కాడే వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఒకవేళ ఏమైనా పాయింట్స్ దొరికితే మాకు ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదంటే వాళ్ళే చేయాలి. అది అవి కూడా కొంచెం హై లెవెల్ ఆఫీసర్స్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం. కానీ కొంతమంది ఆఫీసర్లు మాకెందుకు బర్త్డేనని పక్కన అది పంపించేస్తారు. తప్పు అండి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పోయి ఇంటికాడ చూస్తున్నారు, మన సంబంధం ఏంటి, ట్రైన్లో చూసుకోలేదు, ఇంటికాడ చూస్తున్నారు, వాళ్ళు ఎక్కడ పోగొట్టుకుని చెప్తున్నారు అంటారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళ జిప్పులు యాజ్ ఇట్ ఈస్గా ఎట్లా ఉంటాయి అట్లా ఉంటాయి. ఇంటికి వెళ్ళి చూసినాకే వాళ్ళ త్వర తెలుస్తుంది. కాకపోతే ఒకటేంటంటే మా పోలీస్ బాధ ఏంటంటే 10 గ్రాములు పోతే 20 గ్రాములు రిపోర్ట్లు ఇస్తున్నారు. చాలా 70% కేసుల్లో వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు. మేము రికవరీ ఎక్కడి నుంచి ఇస్తే తక్కువ ఇస్తారని పోలీసులని అని ఎక్కడి నుంచి పెట్టాలి సార్? ఎక్కడి నుంచి ఇస్తాం మేము? వాళ్ళకి దొరికితే ఆ గోల్డ్ ఇస్తాం, కానీ మేమేం తయారు చేసి గోల్డ్ ఏం చిన్న వస్తువు కాదు. అది మొన్న ఈ రీసెంట్గా ఒక లేడీ బాంబే నుంచి బెంగళూరు వెళ్తుంది. ధర్మవరం ఆమె మూట ఏం చేస్తుంది, మా ఒక్కటే ముసలాం 70 years రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ. ఆమె మూట ఒకటి పెట్టుకొని వారి దీంట్లో బ్యాగ్లో బాత్రూమ్కి వెళ్తుంది, వస్తుంది. ఐడెంటిఫై చేశారు వాళ్ళు. 46 lakhs మొత్తం ఆర్నమెంట్స్. మేము అన్నాం రోజు ఫోన్ చేస్తూ ఉంటాం, కేసు కట్టాం, చూస్తున్నాం, అది కూడా ట్రై చేయడానికి చూస్తున్నాం. మేము బెటర్ దెన్ మీరు 5 డ్రీమ్స్ వచ్చారు కాబట్టి ఒకటి చెప్తాం, మీకు ఐడియా ఉంటుంది. నేను 2 years నుంచి ఇక్కడ చేస్తున్నాను, 2 years 4 months నుంచి. బిఫోర్ 2 years మీరు ప్రోగ్రెస్ చూసుకోండి రైల్వేది. ఆఫ్టర్ 2 years అంటే కష్టపడింది వాళ్ళే కాదంటున్నా, కింద స్టాప్ చేస్తారు. నేను వాళ్ళ కోఆపరేటివ్గా ఎట్లా చేయాలనేది వాళ్ళకి ఇవ్వాల్సిన హెల్ప్ నేను చేసుకుంటే చాలు, వాళ్ళు పని చేసుకుంటూ పోతారు. మా ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా నేను కోఆపరేషన్ చేస్తుంటాను, వాళ్ళు కూడా పని బాగా చేసి సబ్ డివిజన్ మంచి పేరు ఇచ్చారు. డిటెక్షన్ మీకు కావాలి 2 years బిఫోర్, 2 years తర్వాత చూసుకోండి సార్. ఎంత ఉందండి? మాకు 60% ఉంది రికవరీ. ఇంకా ఈ ఇయర్ ఉంది, ఇయర్ చేయాల్సి ఉంది. ఇంకా ఇప్పుడు దాకా ఎలక్షన్స్ చెప్పారు. ముసలామది రికవర్ అయిందా? కాలేదు, చేస్తున్నాం. వాళ్ళు ఒకరిని ఐడెంటిఫై చేసాము, వాడిని ఈ మధ్యలో లిఫ్ట్ చేస్తాము. సార్ ఇవి కాకుండా అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్లు కూడా తిరుగుతుంటాయి, మీరు ఐడెంటిఫై చేసి? అటెన్షన్ డైవర్షన్ ఒకటి కర్నూలు జరిగిందండి. నేను వచ్చినాక 2-3 కేసు జరిగింది. వాడిని అక్కడే పట్టుకున్నారు, ఒకరిని పట్టుకున్నారు, మిగతా విధంగా తెప్పించేసాము. అది ఒకటి జరిగింది. ఎక్కువ క్రిమినల్స్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏ ప్రాంతం నుంచి ఉంటారండి? మాకు ఆదోని నుంచి ఈ ధర్మవరం, హిందూపురం లోపల దొరుకుతాయి ఈ రూట్లో. ఇక్కడ కర్నూలు సైడు ఇక్కడ దొరుకుతాయి. ఎక్కడ? కర్నూలు వెళ్ళేటప్పుడు కర్నూలుకి యువతలు దొరుకుతాయి. దోను, కర్నూలు ఈ ప్రాంతంలో దొరుకుతాయి. పెండేకల్లు ఈ ప్రాంతం దొరుకుతాయి. నంద్యాల నుంచి కొంచెం తక్కువ, నంద్యాల లోపల దొరుకుతాయి. నంద్యాల అవతల పెద్దగా ఉండవు రిపోర్ట్స్, అంటే చిన్న చిన్నగా దొరుకుతాయి. మెయిన్ ఆఫీస్ జరుగుతాయి. పగిడిరాయి ఇక్కడ ఉంది, పగిడిరాయి. అంతకుముందు ఎక్కువ జరిగాయి, ఈ మధ్య కూడా 2-3 జరిగినాయి. ఒక గ్యాంగ్ రెడ్ హ్యాండ్కి మేము పట్టుకున్నాము, టెక్నికల్ హెల్ప్తో ఇవి చేశారు. అదే రోజు పట్టుకున్నాము. కోర్స్ మేము చూపించడం అరెస్ట్ తర్వాత వచ్చాం. సార్ ఇవన్నీ పట్టుకుంటున్నారు కదా, రికవరీ అవుతాయా వీళ్ళ దగ్గర? అవుతాయి. చేయాలి. దొంగతనం జరిగించి ఒప్పుకుంటారు కదా, వాళ్ళ ప్రజెంట్స్ మొత్తం వెరిఫై చేస్తాము. వాడు ఉంటే అది కంపల్సరీ వాడు చేసినప్పుడు వాడు కట్టాల్సిందే కదండి. వాడు నేరం చేశాడు, వాడు అమ్మేడు చూపిస్తాడు, అది మేము రికవర్ చేసి చూపిస్తాం. అది రికవర్ వస్తుంది అంటారు. అంటే ఈ గ్యాంగ్స్ అన్నీ కూడా ఇంటర్స్టేట్ గ్యాంగ్సా, అదర్ స్టేట్ గ్యాంగ్స్? ఈ గ్యాంగ్స్ బాగా గుంతకల్కి మన గుల్బర్గా నుంచి, షోలాపూర్ నుంచి, ఈ నాగపూర్ నుంచి ఈ గ్యాంగ్స్ ఎప్పుడైనా తిరుగుతున్నాయి సార్. చాలా కష్టంగా ఉంది, ఫోర్స్ చాలా తక్కువ ఉంది, అయినా కష్టపడి చేస్తున్నాము. ఈ లాస్ట్ 2-3 months నుంచి మాకు ఆర్పిఎఫ్ కూడా ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళిపోయారు, మా వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. అందువల్ల అఫెన్స్ కూడా చాలా జరిగినాయి ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు మాకు కొంతమంది స్టాఫ్ ఇస్తారు. అది కూడా లేకుండా మేము ఇన్స్పెక్టర్స్ కూడా తిరుగుతున్నాం, మేము కూడా తిరుగుతున్నాము నైట్ రౌండ్స్. అటు తిరిగితేనే కొంతవరకు కంట్రోల్ చేయగలిగాం, లేదా ఇంకా చాలా జరుగుతాయి. ఓకే. గుంతకల్ రైల్వే డివిజన్లో ఏ టైంలో ఎక్కువగా అఫెన్స్ అవుతుంటాయి? జనరల్గా ఎక్కడైనా కానీ సార్ రైల్వే అఫెన్స్ మొత్తం కూడా ఆఫ్టర్ 1-3 మధ్యలో, 3.5-4 మధ్యలో దొరుకుతాయి. ఎక్కడైనా అంతే. అంటే డైలీ ఉంటాయండి ఇక్కడ అఫెన్స్? లేదు. సెల్ ఫోన్ తీసుకెళ్తారు కొంతమంది. ఇక్కడ మన స్టేట్ వాళ్ళు ఏమంటే ఒక బండి స్లో అయిందంటే బండి ఒకసారి డైవర్షన్ పెడతారు. ఇక్కడ జరిగిన మొన్న అఫెన్స్ మొత్తం కూడా వెనక క్రాసింగ్ కోసం పెడతారు. అక్కడ వాడు అడ్వాంటేజ్ తీసుకొని లాగి దిగి వెళ్ళిపోతాడు. పెనుగొండ దగ్గర జరిగినాయి అట్లా స్నాచెస్, వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసాము. కొంచెం ప్రాసెస్. కానీ మెయిన్ ట్రైన్స్లో అన్నింటి కూడా జిఆర్పి సెక్యూరిటీ ఉంటుంది కదండి, ఆర్పిఎఫ్ ఉంటుంది, జిఆర్పి ఉంటుంది. ఆర్పిఎఫ్ ఉంటుంది. ఆర్పిఎఫ్ సార్ పెట్టెలు ఎన్ని ఉంటాయి, 15-16 ఉంటాయి. వాడు చూసుకుంటాడు, పోలీస్ మూవ్మెంట్ చూసుకొని చేస్తారు. దాదాపుగా పోలీసులు ఎస్కాట్ ఉన్న బళ్ళు ఇచ్చారు. ఈ మధ్య దాదాపు 1.5-2 years నుంచి తెలివిగా ఏ బళ్ళకి మేము ఎస్కాట్ ఇవ్వము, ఆ బళ్ళకి వీక్లీ ట్రైన్స్ వస్తాయి, వాటికి జనరల్గా మేము ఇవ్వము ఎస్కాట్. వాటికి
అఫెన్స్ చేస్తున్నారు వాళ్ళు. సార్ గుంతకల్ డివిజన్లో పర్టికులర్గా ఈ బెల్ట్ చెప్పారు మీరు ఇందాక, ఆ బెల్ట్ వరకు మీరు ఎస్కార్ట్ ఇస్తుంటారా? ఇస్తున్నాం సార్. ఇప్పుడు కానిస్టేబుల్ లేకపోయినా ఒక కానిస్టేబుల్కి ఇచ్చి వెపన్ ఇచ్చి, నేనే లేను, ఇన్స్పెక్టర్ లేడు, ఇది నైట్ రౌండ్స్ ఆడిపోయి నేను తుగ్గలి ఎక్కడ పోయి నిలబడ్డాను, వెపన్ తీసుకుని మా సీసీని తీసుకొని మెన్ లేరు, బందోబస్తు ఎలక్షన్ మేము కష్టపడి చేసాం. చేయబట్టి లేదా ఈ పెట్రోలింగ్లో ఉన్న టైంలో ఎప్పుడైనా అఫెండర్ ఎదురుపడ్డాడు? ఎట్లా సార్? అఫెండర్ ఎప్పుడైనా కనబడ్డాడు మీకు? అది మొన్న పట్టుకున్నాం సార్, గుత్తిలో రెడ్ హ్యాండ్లో పట్టుకున్నాం. వాడు ప్రాపర్టీ ఆ రోజు చేసింది, మార్నింగ్ చేసింది. ఇన్స్పెక్టర్ గారు వెళ్ళారు. సో నేను వెళ్తా అంటే బండి ఉంది సార్, బైక్ మీద రమ్మంటే నేను బైక్ వేసుకెళ్ళాను. మా ఇన్స్పెక్టర్ కూడా అటు కర్నూలు వాళ్ళంతా వచ్చారు. వాళ్ళని అక్కడ గుత్తి గడపగానే వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ బస్సులో మూవ్ అయ్యారు. బస్సులో మాకు మళ్ళీ సిగ్నల్స్ ఇట్లా బస్సు వెళ్తున్నారు సార్, వెహికల్ అన్నారు. అంటే ఏ వెహికల్ మాకు తెలియదు. వెహికల్ మీద పోయి గుంతకల్ ఇన్స్పెక్టర్ పట్టుకున్నారు. మీరు చాలా మంది నేరస్తులు చూస్తుంటారు కదా ఎగ్జాక్ట్ రైల్వే దీంట్లో, ఎందుకంటే ఈ డివిజన్ ఎందుకు ఎంచుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళు యాక్సెస్ ఈజీగా ఉన్నాయి, ఈ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి. ఆ ట్రైన్లో రావచ్చు, ఈ ట్రైన్ వెళ్ళిపోవచ్చు. ఒక నగ అండి ఒకటి అమ్ముకుంటే 60,000 70,000 వస్తాయి. అది ఒక వాడు ఏం చేస్తాడు. అంటే నేరస్తులు మీరు అందాక ఆర్గనైజ్డ్ క్రైమ్ చెప్పారు, లోపల ఇద్దరు ఉంటారు, బయట ఇద్దరు ఉంటారు, జరుగుతుంది. అలా కాకుండా సింగిల్ అఫెండర్ కొంచెం అఫీషియల్ గా ఉండి కూడా చేస్తారు. అటువంటి వాళ్ళు మీకు ఎదురుపడ్డారు? పట్టుకున్నాము కూడా, చాలా మంది పట్టుకున్నాము. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇజ్రాయల్ అని, మొహమ్మద్ ఇజ్రాయల్ అని నాకు కూడా అది బై ఫింగర్ ప్రింట్ ద్వారా వచ్చింది. మా ఫింగర్ ప్రింట్ చూస్తే స్టేట్ దాంట్లో చూస్తే లేవు, ఎక్కడ నేరాలు లేవు వచ్చింది. మా ఎస్పీ గారు చౌడేశ్వర్ గారు ఆమె ఏంటంటే నేషనల్ దాంట్లో చూపించి ఆమె ఇంట్రెస్ట్ ఇస్తున్నాను. ఆ ఫింగర్ ప్రింట్ని ఫలానా అతన్ని గ్యాంగ్స్టర్ అతను అక్కడ నాగ్పూర్, మా ఇన్స్పెక్టర్ కూడా పోయి అతన్ని క్యాచ్ చేసి తీసుకొచ్చాము, అరెస్ట్ చేసాము. అది సార్ మీరు నాగ్పూర్ పంపించారు. ట్రైన్ టికెట్స్ అంటే గవర్నమెంట్ ఇస్తుంది, కానీ అక్కడ లోకల్గా వెళ్ళిన తర్వాత అక్కడ అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇది ఎవరు బేర్ చేస్తారు? అది ఎట్లాగా సార్, ఇప్పుడు ఎప్పుడు కేసులు టీఏలు ఇస్తారు, మనకి శాలరీ వస్తుంది, సఫిషియెంట్ శాలరీ వచ్చిందంటే మనం అఫెండర్ పట్టుకోవడానికి కాదు కదా. కాదు, ఇప్పుడు చేయాలి, మరి తప్పదు, అట్లా చేస్తూ ఉంటాము. అట్లాగే ఏమైనా మిస్లేనియస్ ఏమైనా అడిగితే ఎస్పీ గారు ఏమైనా చేస్తారు అట్లా డ్యూటీస్ పోయినప్పుడు. సార్ రేల్వేలో ప్రయాణం, దాంట్లో నేరాలు జరిగితే మీరు కష్టపడుతున్నా పట్టుకుంటున్నారు, కానీ ప్రయాణికుడి బాధ్యత కూడా దాంట్లో ఉంది. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రయాణికుడు ఇప్పుడు ఒక దగ్గర నుంచి గమ్యస్థానం చేరుకునేలోగా నేరాలు జరగకుండా ఉండాలంటే రైల్వే ప్రయాణికులకి ఒక యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా మీరు ఏం చెప్తారు? అదే నేను ఆంధ్రప్రదేశ్ కానీ ఏదైనా రైల్వే ప్రయాణికులు చెప్పేది ఏంటంటే, మీరు నగలు రైల్వే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, మనకేం భయం లేదు, రైల్వే పోలీసులు ఉంటారని టిపస్ అనుకోవద్దు. రైల్వే పోలీస్ కాదు, రైల్వే పోలీస్ ఆఫీసర్ నగలు పోయినాయి, జడ్జి ఒక ఆయన వెళ్తుంటే ఆయన నగలు పోయినాయి, వాడు దొంగలు గారు లేకుండా కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తారు, కరెక్ట్ స్పాట్లో మీ నగలు ఈజీగా ఎత్తుకుపోతారు. కాబట్టి ఎక్కువ నగలతో మీరు ర్యాన్లో ఏసీ బోగిలో అయినా కానీ చక్కగా మీరు ఏసీ బోగిలు ఎక్కగానే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళ గ్రూప్స్ మొత్తం ఉంటుంది, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వాళ్ళకు ఉంటుంది. ఫలానా బ్యాచ్ దాంట్లో ఎక్కారండి, వాళ్ళు ఫలానా సీట్లో కూర్చున్నారంటే వాడు రిజర్వేషన్ చేసుకొని తత్కాలం రిజర్వేషన్ చేసుకొని మీ పక్కన ఉంచుకొని ఉంటాడు. మీకంటే వాడు హయ్యర్ అఫీషియల్ లాగా ఉంటాడు. నైట్ టైం కరెక్ట్గా వాడు చేసుకొని మీ పక్కన పడుకొని ఉండొచ్చు, లేకపోతే ఇంకో స్టేషన్ దిగి వెళ్ళిపోవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు అంత డబ్బు అంత బంగారం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా రైల్లో అంత డబ్బు బంగారం తీసుకెళ్ళొద్దు. పగలైతే పర్వాలేదు, నైట్ టైం అయితే నేను సజెస్ట్ చేయను. మీ డబ్బుకి ఎవరు గ్యారెంటీ ఇవ్వలేదు. కాబట్టి మీరు కష్టపడిన డబ్బుని జాగ్రత్తగా మీరు బాధ్యత తీసుకోవాలి తప్పితే రైల్వేలో ఆఫెండ్ దొరకడం చాలా కష్టం. ఇట్లా పెడితే దొంగతనాలు అవుతాయి. మరి జర్నీ చేస్తున్నప్పుడు క్యారీ చేయాలనుకుంటారు కొంతమంది, మరి అప్పుడు జాగ్రత్త తీసుకోవాలి సార్. వాళ్ళు మేల్కొని ఉంటాము కానీ తప్పదు. మరి అంత బంగారం ఉన్నప్పుడు ఒకరోజు మేము నిద్ర లేకుండా తిరుగుతుంటాము. పోలీస్ అయితే రైల్వే పోలీస్ కానీ రోజు బీట్లు పడుతుంటాయి. 4 days 1 day టెస్ట్ ఇస్తాం మనకి. మరి ఆ 40 లక్షలు 50 లక్షలు క్యాష్ గోల్డ్ తీసుకెళ్ళినప్పుడు ఒకరోజు మేల్కొని ఉండండి, లేకపోతే మీరు అది తీసుకెళ్ళి రావద్దు. నా ఉద్దేశం అది. సార్ దొంగతనాల విషయం కాస్త పక్కన పెడితే, ఇక్కడ మెయిన్ జంక్షన్ కాబట్టి ఎక్కడి నుంచి ఎస్కేప్ అయిన పిల్లలు వీళ్ళందరూ వస్తుంటారు. ఇక్కడ గంజాయిలు కానీ లేదంటే వైట్ లైన్స్ తీసుకుంటూ కనిపిస్తుంటారు. అటువంటి వాళ్ళు మీరు ఎప్పుడు ఐడెంటిఫై చేశారా? సార్ వైట్నర్ అయితే ఇక్కడ లేదు. గంజాయి అయితే అరకు నుంచి పట్టుకున్నాం. చాలా కేసులు పెట్టాము ఈ మధ్య. మీరు ప్రెస్ నోట్స్ మా వాళ్ళు ఇస్తారు, ఆల్రెడీ చాలా పట్టుకున్నాము. ఈ ఎలక్షన్స్ వల్ల కూడా గోల్డ్ పట్టుకుని క్యాష్ పట్టుకున్నాం అంతా కూడా మేము మా టీం అంతా కూడా కరెక్ట్గా చేస్తూ ఉంటాం. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ దాంట్లో దిగుతాం. అంటే పారిపోయిన పిల్లలు ఇక్కడికి వస్తే వాళ్ళని ఎలా మీరు పునరావాసం కనిపిస్తారా, లేదా వాళ్ళు సొంతూరు పంపించేస్తారా? లేదు సార్, వాళ్ళని పట్టుకుని దాదాపు మొన్న అనంతపురం చేసి ఇక్కడ ఒకసారి లేడీ ప్రేమికులు వస్తే పట్టుకున్నాము. వాళ్ళందరూ పట్టుకొని వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం సార్. అంతవరకు చేయగలం. అది ఇంకా వేరేగా వాళ్ళని కూర్చోబెట్టని అంత రైల్వే పోలీస్కి అంత సోర్సెస్ ఉన్నాయి సార్. దాదాపు 90 ట్రైన్లు రోజు వచ్చి వెళ్తుంటాయి. మీకు హెవీ క్రౌడ్ కనిపిస్తుంది. ప్రతి స్టేషన్ ప్రతి ప్లాట్ఫామ్కి మీ వాళ్ళు విజిబుల్ పోలీసింగ్ కనిపించాలి. ట్రైన్ వచ్చింది, అంత ఫోర్స్ ఉందంటారు మీకు? ఫోర్స్ తక్కువ ఉంది సార్.
ఫోర్స్ తక్కువ ఉంది. సమ్మర్లో ఫోర్స్ రావాల్సింది, ఎలక్షన్స్ వల్ల ఇవ్వలేదు. వస్తే మేము కంట్రోల్ చేసుకోవాలి. మేము ఎంత కష్టపడి కొన్ని అయిన చాలా జరిగినాయి. ఎందుకు జరిగినాయంటే ఈ ఫోర్స్ ఆర్పిఎఫ్ 50 పేపర్స్ వెళ్ళిపోయారు. ఎలక్షన్ ముందే 2 months బిఫోర్ వెళ్ళిపోయారు. మా ఫోర్స్ మొన్న వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని అఫెన్స్ జరిగినాయి, పెద్ద అఫెన్స్ జరిగినాయి. అయితే తర్వాత కంట్రోల్ చేసుకున్నాం, కంట్రోల్ చేసుకున్నాం. నెక్స్ట్ జరగకుండా చేసుకున్నాము. ఫోర్స్ కావాల్సి వస్తుంది సార్. అచ్చా. తర్వాత సార్ ఆర్పిఎఫ్లో మీలాంటి ఆఫీసర్లు లేదా ఇన్స్పెక్టర్ ఆఫీసర్లు కొంచెం యంగ్గా ఉంటారు. ఇక్కడ కింద సార్ వచ్చేసరికి పనిష్మెంట్ మీద వచ్చేవాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు. వాళ్ళు పని చేస్తుంటారా సరిగ్గా? ఒకటి సార్, నాకు 58-60 years నాకు. వాళ్ళు ఇంకా చిన్న వయసు ఉంటుంది. నేను మోటివేట్ చేశాను. ఇక్కడ వచ్చిన ఫస్ట్ ఆర్పిఎఫ్ వాళ్ళని పిలుచుకున్నాను, వాళ్ళని మాట్లాడుకున్నాను, మనం వాళ్ళతో మోటివేట్ చేసుకున్నాం. ఉమెన్ పీసులు ఎక్కువ మంది ఉన్నాం. అనంతపురంలో, ధర్మవరంలో 16 పీసులు ఉన్నారు. వాళ్ళ వల్ల నాకు 8 బీట్స్ తగ్గిపోయింది. అంటే ఉమెన్ పీసులు ఎలా బీట్లకి వెళ్ళని చెప్పేసి, ఉమెన్ పీసులు కదా బీట్లు వేయట్లేదు, వేయకూడదు అనేది ఒకటి ఉంది. డీజీ గారు చెప్పారని ఇవన్నీ ఉంది. నేను వాళ్ళని మోటివేట్ చేశాను సార్. మీరు ఆర్పిఎఫ్ వాళ్ళతో మాట చెప్తారు. వాళ్ళు ఉమెన్ పీసులు సింగిల్గా వెళ్తారు. చూసారు మీరు, రైల్వేలో చూసారు, ఉమెన్ పీసులు పిస్టల్ పెట్టుకుంటారు, ఒకటే ఉమెన్ పీస్ తిరుగుతూ ఉంటుంది రైల్వే ఆర్పిఎఫ్ వాళ్ళు. అది వాళ్ళని చూపించారు. వాళ్ళతో పిలిపించి వీళ్ళు మోటివేట్ చేసి వాళ్ళకి వెపన్ ఉంది తిరుగుతారు, మనకి వెపన్స్ ఇస్తాం, వెపన్స్ వీళ్ళు తీసుకోరు అని చెప్పేసి వీళ్ళకి ఉమెన్స్ కూడా బీట్లు వేసాం సార్. నేను వచ్చినాక వేసాను, అంతకుముందు ఎప్పుడు లేదు. వాళ్ళు మోటివేట్ చేయించి వాళ్ళ డ్యూటీస్ చూపించి వాళ్ళతో మాట్లాడించాను. వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడించాను. అప్పటి నుంచి వాళ్ళు బీట్లు కూడా వేస్తాను. అంటే పెద్ద బీట్లు లేకుండా. సాధారణంగా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఫోకల్ పోస్ట్, నాన్ ఫోకల్ అని తీసుకుంటారు పోలీసు. ఫోకల్ అంటే బయట లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, నాన్ ఫోకల్ ఈ రైల్వేలో దొంగతనాలు ఇది తప్ప వేరే ఉండవు అని అనుకుంటారు. ఆ భావంతో వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు? మనం అంటే రాకముందు ఏదన్నా మనకి ఇష్టం లేనిది వెళ్ళకపోవడం మంచిది. కానీ వచ్చినాక మటుకు అక్కడ ఏం జరుగుతుంది దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలా, మన లిమిట్స్లో ఏం జరగకుండా చూసుకోవడం కరెక్ట్. అది ఉద్యోగం కరెక్ట్ చేయాలి సార్. అది నా పాలసీ కూడా అదే. ఇక్కడ స్టడీ చేశాను, చిన్నగా వీళ్ళు హెల్ప్ చేస్తున్నాను, అట్లా చేశాను. మా ఇన్స్పెక్టర్స్ని మీరు అడగని చెప్తారు. వాళ్ళతో కోఆపరేట్, వాళ్ళ వర్క్కి వాళ్ళు ఎంత కోఆపరేట్ ఎంత చేస్తాను. మ్యాక్సిమం నా నుంచి వాళ్ళ కోఆపరేషన్ వాళ్ళకి చేస్తాను. ఓకే. గుంతకల్ రైల్వే పోలీస్కి మధ్యన ఒక అవార్డు వచ్చింది చెప్పండి. స్కాచ్ అవార్డు వచ్చింది సార్. అది నేషనల్ లెవెల్లో మన పోలీస్కి ఇక్కడ వచ్చింది. గుంతకల్ రైల్వే మేడం ఎస్పీ చౌడేశ్వర్ గారు ఆమె హార్డ్ వర్క్ చేశారు. అంటే కొత్త టెక్నిక్స్, టెక్నాలజీని అందుబాటులో తెచ్చారు. మమ్మల్ని కూడా మోటివేట్ చేశారు. వర్క్ని మెన్ని కూడా అనవసరంగా అంతకుముందు ఈ హెడ్ క్వార్టర్లో ఎక్కువ మంది వేస్ట్గా ఉండేవారు. వాళ్ళందరినీ కూడా డ్యూటీస్ చేసి అంతా చేశారు. అందువల్ల ఆమెకే క్రెడిట్ మాది. అంటే ఇక్కడ రైల్వే ప్రయాణికులు మీరు మళ్ళీ ఒకసారి చెప్పండి, ఏం చెప్తారు? రైల్వే ప్రయాణికులందరూ నమస్కారం పెట్టి చెప్తున్నానమ్మా. మీరు డబ్బులు నన్ను చూసి చెప్పండి, ఫోన్లు పెట్టుకొని ప్రయాణం చేయొద్దు. డబ్బులు నగలు తీసుకొస్తే మీరు ప్రయాణం అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీరే. పోలీసులు పట్టుకొస్తారు, చేస్తారనేది చాలా తక్కువగా ఉంటుంది రైల్వే. ఎందుకంటే మాకుండే ఫోర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. 90 ట్రైన్లు వెళ్తాయి. 90 ట్రైన్లు వెళ్ళాలంటే 90 మంది కానిస్టేబుల్స్ లేదా 180 మంది కానిస్టేబుల్ కావాలి. కానీ స్టేషన్లో 15 మంది కానిస్టేబుల్ ఉంటారు గుంతకల్లో. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీ ధనానికి, మీ బంగారం వాటన్నిటికీ కూడా మీరే బాధ్యత తీసుకోవాలి. రాత్రిపూట మీరు ఎక్కువగా ట్రైన్లలో ఎక్కువ తీసుకురాబోకండి. ఎందుకంటే నేరస్తులు నార్త్ సైడ్ నుంచి, ముఖ్యంగా గుంతకల్ నుంచి బెంగళూరు వరకు చాలామంది నార్త్ సైడ్ నుంచి, ఇది షోలాపూర్ నుంచి, గుల్బర్గా నుంచి పెద్ద నేరస్తులు గ్యాంగ్స్, పార్టీ గ్యాంగ్ పట్టుకున్నాం మేము. వాళ్ళందరూ తిరుగుతుంటారు. వాళ్ళు చాలా తెలివైన నేరస్తులు. కాబట్టి మీరు ట్రైన్లో ప్రయాణించేటప్పుడు వీళ్ళంత తక్కువ నగలు కానీ తెచ్చుకోండి, ఎక్కువ తీసుకురాకండి. వాటిని మీరు జాగ్రత్తగా తీసుకోవాలని బాధ్యత మీరే. పోలీస్ చేస్తారు అనేది అది సెకండరీ విషయం, తర్వాత విషయం. కాబట్టి దయచేసి రైల్లో కదా, ఏసీలో కదా, తలుపులు వేసి ఉంటాయి, ఎవరు రారు అనుకోవద్దు. వాళ్ళకి అక్కడ కూడా జరగడానికి చాలా జరిగినాయి, ఈ మధ్య చాలా జరిగినాయి. వాళ్ళు మీలాగా ప్రయాణికుల్లా తిరుగుతున్నారు. ప్రయాణికుల్లా ఉదయం మీరు నిద్రపోగానే ఏదో మీ మీద మత్తు మంచడం కానీ ఏదో చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఓకే, ఫైనల్గా చెప్పండి సార్, ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న ఆస్పిరెంట్స్ మీరు ఇచ్చే మెసేజ్ చాలా రమ్మంటారా వద్దంటారు? రమ్మని చెప్తాను. కంపల్సరీ రావాలా, యాక్టివ్గా చేయాలా ఉంటుంది. ఇప్పుడు ఏఆర్ అనుకోండి, పొలిటికల్ ప్రెషర్ ఉండదు. రిజర్వ్ పోలీస్కి పొలిటికల్ ప్రెషర్ ఉండదు, పొలిటికల్తో సంబంధం ఉండదు. లా అండ్ ఆర్డర్ పోలీస్కి కంపల్సరీ పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది. వాటి నుంచి మనకు ప్రెషర్ వస్తుంది. ఆ తట్టుకునేట్టు రావాలా. వాళ్ళని కూడా మనం ప్రెస్ని, పొలిటికల్ని, పబ్లిక్ని, కింది స్థాయి స్టాఫ్ని, నలుగురిని కూడా మనం మేనేజ్ చేసుకుంటా వెళ్తేనే సక్సెస్ఫుల్గా ఉంటాం. కరెక్టే మీరు చెప్పింది. గతంలో 91లో వచ్చినప్పుడు 89 బ్యాచ్, 91 బ్యాచ్ అలా బాగానే ఉండేది. కానీ క్రమేపీ అది పొలిటికల్ హ్యాండ్స్ కింద వెళ్ళిపోతుంది, అప్పర్ హ్యాండ్ వాళ్ళది అవుతుంది. అది ఒకటే కాకుండా స్టేషన్ బడ్జెట్ కూడా పెరుగుతుంది, పోలీస్ స్టేషన్కి వచ్చే బడ్జెట్. ఇటువంటి సర్కమ్స్టెన్స్లో
రావాలంటారా? లేదు ఖచ్చితంగా పబ్లిక్ సేవ చేయాలంటే ఇదే బెస్ట్ ప్లాట్ఫామ్ అంటారా? పబ్లిక్ సర్వీస్ చేస్తారు పోలీసులో. కొంచెం మన కష్టాలు కొంచెం పక్కన పెట్టుకొని కష్టాల గురించి ఆలోచించకుండా పబ్లిక్ సర్వీస్ చేద్దామని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లేదు. ఈవెన్ రెవెన్యూ వాళ్ళకంటే కూడా మన ఇనిషియేటివ్ తీసుకుంటే చాలా పబ్లిక్ హెల్ప్ చేస్తారు. మనం పోలీస్ అనగానే పబ్లిక్ మనం సర్వ్ చేయిస్తారు. కరెక్ట్, పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు, కానీ నా చేతుల నుంచి చంపరిపోతున్నప్పుడు నేను ఎందుకు చేయాలి? లేదు సార్, మెయింటెనెన్స్ 15,000 ఇస్తున్నారు. స్టేషన్ మెయింటెనెన్స్ 15,000 ఇస్తున్నారు, స్టేషనరీ వాటికి ఇస్తున్నారు. అది ప్రాబ్లం ఎక్కడ ఉండదు. అది స్టేషన్ మెయింటెనెన్స్ ఇచ్చేది 15,000, కానీ ఆ బడ్జెట్ తీసుకుంటే 1 lakh అబవ్ వస్తుంటుంది. మీకు స్టేషన్ ఒక బండి ఇచ్చింది, ఆ బండికి డీజిల్ అయిపోతుంటుంది. అది డీజీ లెవెల్లో వాళ్ళు ఆలోచించాలి, దాన్ని రివ్యూ చేసుకొని దాని సొల్యూషన్ కూడా ఆలోచించే బాధ్యత ఉంది సార్. డిపార్ట్మెంట్ రమ్మంటారు మీరు? రమ్మంటాను సార్, రమ్మంటాను. నేను చేస్తున్నాను, ఆ డిపార్ట్మెంట్లో భోజనం చేస్తున్నాను, ఆ తిండి తింటున్నాను. ఆ. నేను డిపార్ట్మెంట్ని గౌరవిస్తాను, రెస్పెక్ట్ ఇస్తాను సార్. నేను రెస్పెక్ట్ కూడా డ్యూటీ చేసుకుంటా. నా లిమిట్స్ వరకు జాగ్రత్తగా ఏం కాకుండా చూసుకుంటా. పక్క లిమిట్స్ గురించి ఆలోచించాను. నా లిమిట్స్ జరగకూడదు, ప్రశాంతంగా ఉండాలా, ఎక్కడైనా కూడా నేను అదే సర్వీస్ అంతా అంతే సార్. ఎటువంటి పరిస్థితులైనా సార్ ఫేస్ చేయాలంటే ఈ డిపార్ట్మెంట్ రావాలంటారు మీరు? కాదు అంటే వాళ్ళ ఒక్కొక్క మనిషి ఒక్కొక్కటి సర్వీస్ చేయొచ్చు సార్. దీంట్లో పూర్ పబ్లిక్ చాలా సర్వీస్ చేయొచ్చు. మనం చట్టాన్ని కొనలేదు అనే వాళ్ళకి మనం చాలా హెల్ప్ చేయొచ్చు సార్. 1991లో మీరు డిపార్ట్మెంట్కి వచ్చి తెనాలి ఆ ప్రాంతం తిరిగినప్పుడు ఒక ఎస్ఐ ఒక బుల్లెట్ మీద తిరుగుతుంటే అదొక రెస్పెక్ట్ ఉంటుంది. పబ్లిక్ ఆ సౌండ్కే పారిపోయేవారు. పబ్లిక్ కాదు, క్రిమినల్స్ పారిపోతే పబ్లిక్ నిల్చొని సెల్యూట్ చేసేవారు. అప్పుడు ప్రజలకి పోలీసుల మీద ఒక గౌరవం ఉండేది. భయంతో కూడా గౌరవమా లేదా గౌరవంతో కూడా ఏదో ఒక సంథింగ్ అంటే ఒక కవర్ ఉండేది. అది క్రమేపీ ఇప్పుడు తగ్గిపోవడానికి ఏం కారణం అనుకుంటారు? ఇప్పుడు ఆఫీసరు మెయింటైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది సార్. ఆఫీసరు తప్పుగా బిహేవ్ చేస్తుంటే ప్రజలు చేస్తారు. ఇది మంచిగా చేస్తున్నాడంటే నమస్కారం పెడతారు సార్, ఇప్పుడు కూడా పెడతారు. ఇప్పుడు పెట్టడం వేరు. అప్పట్లో ప్రజలకి పోలీస్ అంటే భయం గౌరవం రెండు ఉండేది. ఇప్పుడు భయం పోయింది, గౌరవం కూడా క్రమేపీ తగ్గిపోతుంది. ఆ గ్యాప్ రావడానికి అవేర్నెస్, పబ్లిక్లో అవేర్నెస్ పెరిగింది. అప్పుడు ఎమ్మెల్యేస్ అన్న భయపడేవాళ్ళు, ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఎట్టి నిలదీస్తున్నారు. నిన్న మీరు చూశారు, అది జరిగింది తెనాల్లో. అట్లా ఈ పబ్లిక్లో అవేర్నెస్ పెరిగింది, వాళ్ళు జరిగింది. కాబట్టి మనం కూడా మన ఎడ్యుకేషన్ మనంతా రూల్స్ మరి మేము వచ్చినప్పుడు వేరేగా ఉంది, ఇప్పుడు వేరేగా ఉంది కాదంటలా. కానీ మన వరకు మనం చేసుకుని పోతే, సిన్సియర్ చేసిపోతే ఆ రెస్పెక్ట్ ఉంటుంది మనకు. ఆఫీస్ అంటే పరిస్థితుల ప్రకారం మనం కూడా మారుతుండాలంటారు. మన పని చేయాలి సార్, మన చట్ట ప్రకారం మనం చేయాలి. అంతేగాని మన సొంతంగా నిర్ణయం కాదు, చట్ట ప్రకారం మనం జాగ్రత్త చేసుకుంటూ పోవాలి సార్, సిన్సియర్గా. నా అడ్వైస్ అది. పబ్లిక్ హెరాస్ చేయకూడదు. అది ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు అబ్దుల్ అజీజ్ గారు. ఇందులోకి వచ్చిన తర్వాత కష్టాలు నష్టాలు ఉంటాయి, కానీ అల్టిమేట్గా తీసుకుని చివరికి వచ్చేసరికి ఏదో ఒక రోజు పబ్లిక్ సర్వీస్ చేసాం అని ఒక మంచి తృప్తి ఉంటుందంటూ చెప్తున్నారు. ఆయన 91లో వచ్చినప్పుడు ఈ డిపార్ట్మెంట్లో ప్రజలకి పోలీసులకి మధ్యన ఒక అనుబంధం ఉండేది. అది క్రమేపీ పెరిగిందా లేదా అనేది ప్రజలకి నిర్ణయించాల్సిన అవసరం ఉంది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు మంచి సర్వీస్ చేయండి అంటూ అజీజ్ గారు చెప్తున్నారు. ఇది అబ్దుల్ అజీజ్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో కష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.